హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ అయితే చూసేసారు కదండి. మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు టీటీడీ వాళ్ళైతే వీఐపీ బ్రేక్ దర్శనాల్ని క్యాన్సిల్ చేయడం జరిగిందండి. సో ఎందుకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని చెప్పేసి మనకి టీటీడీ వాళ్ళైతే ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. కొన్ని స్పెషల్ ఒకేషన్స్ వల్ల, కొన్ని స్పెషల్ ఈవెంట్స్ వల్ల, సో కొన్ని స్పెసిఫిక్ డేస్లోని జూలై నుంచి సెప్టెంబర్ వరకు వీఐపీ దర్శనాలు అన్నవి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. సో అవేంటన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి జూలై 14th వచ్చేసరికి కోయిల్ అల్వార్ తిరుమంజనం అనే ఒక ఈవెంట్ వల్ల అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే ఏంటంటే, మనకి ఎవ్రీ ఇయర్ టెంపుల్ని 4 times డీప్ క్లీనింగ్ చేస్తారనమాట. సో అందు కారణంగాను జూలై 14th అయితే మనకి ఈ బ్రేక్ దర్శనాలు అనేవి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అండ్ జూలై 17th వచ్చేసరికి అనివార ఆస్థానం, జూలై 19th వచ్చేసరికి శ్రీ అండమాన్ ఆశ్రమం స్వామీజీకి పెద్ద మర్యాద, అండ్ జూలై 29th వచ్చేసరికి తిరుమల జిఆర్ స్వామికి చతుర్మాస సంకల్పం, అండ్ ఆగస్ట్ 22nd నుంచి 24th వరకు పవిత్రోత్సవాల కారణంగాను, అండ్ సెప్టెంబర్ 8th నుంచి సెప్టెంబర్ 23rd వరకు బ్రహ్మోత్సవాల కారణంగాను మనకి వీఐపీ దర్శనాలు అనేవి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అండ్ ఎవరైతే భక్తులు వీఐపీ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ డేట్స్ అన్ని చూసుకొని దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇవే కాదండి, మనకి ఆ రోజున ఎవరైతే రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకుంటారో ఆ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరగదండి. సో ఎవరైతే భక్తులు ఈ పర్టికులర్ డేస్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఓన్లీ ప్రోటోకాల్ డిగ్నిటరీస్కి మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందండి. సో ఇదండి మనకి వీఐపీ రికమెండేషన్ లెటర్స్ రిలేటెడ్, వీఐపీ దర్శనం రిలేటెడ్ వచ్చిన అప్డేట్. సో ఒకసారి లిస్ట్ ఆఫ్ డేస్ అన్నట్లని కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇదండి మనకి టీటీడీ వాళ్ళు తెచ్చిన వీఐపీ బ్రేక్ దర్శనాలు క్యాన్సిలేషన్స్ రిగార్డింగ్ వచ్చిన అప్డేట్. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి అయితే రెస్పాండ్ అవుతాను. సో మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక లైక్ చేయగలరు, అండ్ నా వీడియోని షేర్ చేయగలరు, అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. హైప్ చేస్తే కనుక ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకైతే ఈ వీడియోని సజెస్ట్ చేస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.